అలాగే సభా ప్రాంగణానికి విచ్చేశారు శ్రీ శ్రవణ్ గారు, అలాగే శ్రీ రాజారామన్న గారు విచ్చేశారు. వెల్కమ్ వీరికి కూడా. యా, అటు తిరగండి, అటు రాదుమా, నేను చూస్తాను. నేను చేశాను, అక్కడ చూడాలి మీరు. మానిటర్ అడ్డం లేదండి. ఇది యాక్చువల్లీ ఈ ఫెసిలిటీ మనకు గానసభ ఇచ్చింది. పాడేప్పుడు ఇలా సభా కార్యక్రమానికి ఇలా పెట్టేస్తే ఒక గీతలా ఉంటుంది, ఎటువంటి అడ్డంకి ఉండదు. ఇది మా ఆనంద్ గారి తెలివితేటలకు మెచ్చుకోవాలి. చాలా సంతోషం. మా సౌండ్ ఇంజనీర్ ఆనంద్కు క్రెడిట్ వెళ్తుంది. శ్రీ శోభన్ గారు, వారికి శ్రీమతి రుక్మిణి గారు దంపతులు, జిఎస్ఆర్ గారు, వీరందరూ కలిసి ఇచ్చిన ఒక గిఫ్ట్ ప్యాక్ను అన్వేల్ చేయబోతున్నారు. ఇందులో ఏదో పెద్ద రహస్యమే ఉంది, అర్థమవుతోంది. ఇవ్వండి మా ఆయన చేయని, ఇవ్వండి, చేయండి. ఇక్కడ మెల్లిగా ఈ చేయి అంతే. ఆగండి 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 3 సార్లు వస్తుంది ఇలా రిపీట్. వెల్కమ్ మేడం జీ, కూర్చోండి దయచేసి. మా స్వీట్ తినేసిపోతురు, ఆగండి. ప్లగ్లో పెట్టేసి ఇప్పుడు వీరు చేయబోతున్న ఒక సర్ప్రైజు లైవ్లో చూద్దాం. ప్లగ్లో పెట్టు. ఇది ఒక ఎలక్ట్రిసిటీతో కంబైన్డ్గా ఉండండి. జిఎస్ఆర్ ఫ్యామిలీ గారు ఇచ్చిన ఒక చిరు గిఫ్ట్. నేరుగా పట్టుకో, అలా కాదు, ఇలా పట్టుకో. ఫస్ట్ నేను చెప్తాం, ఫస్ట్ చూపించి తర్వాత చూడండి. ఇది చక్కని గిఫ్ట్ అనాలి, చాలా వాల్యుబుల్. ఫ్యామిలీతో ఉన్న ఫోటోగ్రాఫు, వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి, ఇదిగో బిఎస్ఎన్ఎల్ ప్రసాద్ గారు. అదే కాకుండా పైన కూడా ఇంకొక ఇమేజ్తో ఒక్కసారి బెండ్ చేయండి. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్న మరొకటి. చాలా చక్కని ఆలోచన, చాలా విలువతో కాదు, ఎంత ఖర్చు పెట్టామన్నది కాదు, ఎంత అభిమానంతో ఇచ్చామన్నది ఇక్కడ వాల్యూ ఉంటుంది. నిజానికి వాల్యూదే కాదన్ను. చాలా ఆనందం. అలా పెట్టేయండి అక్కడే. ఒక 2 minutes తిప్పిన తర్వాత చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకసారి ఏమండి, ఏం మాట్లాడుతానండి నేను? నా దగ్గర పాటలే ఉన్నాయి కానీ మాటలు లేవండి. నిజంగా చెప్పాలంటే అసలు నాకు మాటలు రావట్లేండి. జిఎస్ఆర్ గారికి, మా చెల్లి రుక్మిణి గారికి, తప్పకుండా మా రామ గారికి, అలాగనే ప్రతి ఒక్కరికి. రమ్మగారు ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. రమ్మగారు, అరుణ గారు వచ్చారు. రమ్మగారు ఒక్కసారి రండి ప్లీజ్. అదే జ్యోతిర్మయ్య గారు ఒక్కసారి మీరందరూ నా దగ్గర రావాలి. సావిత్రి గారు అలాగే మీరు కూడా రండి అమ్మ. పేరున అందరినీ మా అందరిని పరిచయించుకోండి. మీరు కూడా మా మధురవాణి. అలాగే సార్ గారు, రాధాకృష్ణ గారు. సార్ ఒక్క నిమిషం, నేను డిస్టర్బ్ చేయట్లేదు మిమ్మల్ని. ఏంటంటే నేను నెక్స్ట్ ఫీమేల్ సింగర్స్ అందరినీ పిలిచి ఈరోజు మకుటంగా ఉన్న పుట్టినరోజు పండుగ అందరూ బృందగానంగా మీకు డెడికేట్ చేయబోతున్నారు. అది సర్ప్రైజ్ గా. అలాగే మన ఒక 2 minutes ఓంకార్ రాజు గారు కూడా వస్తారు. ఓంకార్ రాజు గారు మళ్ళీ 7:30 అప్పుడు చెప్పారు నాతో. ప్రెసెంట్ గా ఇంకోరు శ్రీమతి అరుణ గారు కృష్ణవేణి ఆర్ట్స్ ఒక చిరు సత్కారం గావిస్తున్నారు. పాటలు ఉన్నాయి మనకు చాలా. ఒక్కసారి రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మా బంగారు తల్లి అరుణ. ఏ ప్రోగ్రామ్ కూడా అన్నయ్య గారు మీరు అన్ని ప్రోగ్రాంలు రండి, అన్ని పాటలు అంటారు. ఆశీస్సులు కూడా శ్రవణ్ గారు రండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. అలాగే మరొక గాయకుడు, సీనియర్ గాయకులు మనకు రెగ్యులర్ గా వస్తూ ఉంటారు. శ్రీ శ్రవణ్ కుమార్ గారు విచ్చేశారు. వారు కూడా చిరు సత్కారం. వీరందరూ తొందరగా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. 7:30 అప్పుడు మళ్ళీ మనం చిరు సభా కార్యక్రమం చేద్దాం. అప్పుడు మరిన్ని సత్కారాలు తీసుకోబోతున్నాం. విచ్చేసి వారి జన్మదినోత్సవ సందర్భంగా విషెస్ తెలియజేసిన ప్రతి ఒక్కరు, బంధువులు కానీ, శ్రేయోభిలాషులు కానీ, గాయని గాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తోంది. శ్రీ బిఎస్ఎన్ఎల్ ప్రసాద్ తరపున నేను, అలాగే నా సంస్థ శ్రీ స్వరవిహారం తరపున కూడా నేను మీ అందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. అలాగే సావిత్రి గారు కూడా విచ్చేసి వెళ్ళారు. మిస్టర్ జయశీల్ కూడా విచ్చేసి వెళ్ళారు. వారు సత్కరించుకున్నారు. థ్యాంక్ యూ. శ్రవణ్ కుమార్ గారు అయిందా? రైట్. థ్యాంక్ యూ.